శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గురువాయూరు కేరళలోని పవిత్రమైన విష్ణు క్షేత్రం. ఇది త్రిశూర్ జిల్లాలోని పట్టణం. దక్షిణ ద్వారకగా పిలువబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు గురువాయూరప్పన్ అనే పేరుతో కొలవబడుచున్నాడు. 4 చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి తులసి మాలలతో ముక్త మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయమే గురువాయూర్. కేరళలోని త్రిశూర్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్ ఉన్నికృష్ణన్ అంటే బాలకృష్ణుడు, ఉన్ని కన్నన్, గురువాయూరప్పన్ అనే పేర్లతో కొలుస్తూ ఉంటారు. శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్టకు ముఖ్య కారకులు గురువాయువులు కాబట్టి ఈ ఊరిని గురువాయూరు అంటే గురువు ప్లస్ వాయువు ప్లస్ ఊరుగా నిర్ణయించడం జరిగింది. సుమారు 5000 సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఆరాధించారని పురాణేతిహాసాలు చెప్తున్నాయి. పాతాళ శిలతో తయారైన ఈ విగ్రహాన్ని మొదట శివుడు బ్రహ్మకిచ్చాడని, ఆయనేమో దాన్ని సంతానం కోసం తప్పిస్తున్న సూతపాస ఋషికి ప్రసాదించాడని, ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడని, తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడని పురాణాలు చెప్తున్నాయి. స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుణ్ణి పిలిచి త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందని, అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందని, దాన్ని తీసుకువెళ్లి దేవతల గురువైన బృహస్పతికి అందచేయమని చెప్పాడని పురాణాల కథనం. ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికొచ్చాడట. అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. అదే ఈ విగ్రహం యొక్క ప్రాశస్త్యం. ఆ కోనేరే నేటి రుద్రతీర్థం. గురువు, వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించడం వల్లే ఈ ప్రాంతం గురువాయూర్గా ప్రసిద్ధి చెందింది. తరువాత శివుడు పార్వతిని తీసుకుని అక్కడి నుంచి సరస్సు ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోయాడు అని అంటారు. అదే ప్రస్తుతమున్న శివాలయమున్న మాంబియూర్. మొదట ఇక్కడ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించగా పాండ్యరాజులు పునర్నిర్మించారని, ఆ తరువాతేమో భక్తులిచ్చిన విరాళాలతో అభివృద్ధి చేశారు అని చెప్తారు. గురువాయూరప్ప బాలకృష్ణుడి రూపంలో భక్తులకు, అర్చకులకు కలలో కనిపించి వాళ్ల తప్పొప్పుల్ని విప్పి చెప్పిన వైనం గురించి కూడా కథలు ఎన్నో ఉన్నాయి. ఆయన గురించి భక్తులు పురాణేతిహాసాలు చెప్పేవన్నీ ఒక ఎత్తు, కవితాత్మకంగా కృష్ణుణ్ణి కీర్తిస్తూ నారాయణ భట్టతిరి రాసిన నారాయణీయం మరొకెత్తు. 16వ శతాబ్దంలో జన్మించిన నారాయణ భట్టాతిరి 16 ఏళ్లకే వేద శాస్త్రాల్ని ఔపోసర పట్టారు. 27 ఏళ్లకే పక్షవాతం, కీళ్ల నొప్పులతో బాధపడ్డారట. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోవడంతో గురువాయూరప్ప పాదాల చెంతకు చేరాక ఆరోగ్యం కుదుటపడ్డంతో మహావిష్ణువు అవతారంగా కృష్ణుడిని స్తుతిస్తూ నారాయణీయం రచించారట. భక్తులందరూ కూడా గురువాయూరప్పని కన్నన్, ఉన్నికృష్ణన్, బాలకృష్ణన్ అంటూ పలు పేర్లతో అర్చిస్తూ ఉంటారు. ప్రధాన పూజారి వేకువజామునే 3 గంటలకే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోకి ప్రవేశించి నాదస్వరంతో ఆ చిన్ని కృష్ణుణ్ణి నిద్రలేపుతారు. దీన్నే నిర్మల దర్శనం అని అంటారు. రోజూ విగ్రహాన్ని పాలు, గులాబీ అత్తరు, కొబ్బరి నీళ్లు, గంధాలతో అభిషేకించి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు. బియ్యపిండి, బెల్లం, నెయ్యితో చేసిన తీపి రొట్టెలు, కొబ్బరి ఉండలు, కొబ్బరి పాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం, బెల్లంలో ఉడికించిన పిండి రొట్టెల్ని స్వామికి నైవేద్యంగా పెడతారు. పుత్తడితో చేసిన స్వామి అంటే బంగారంతో చేసిన స్వామి ఉత్సవ విగ్రహాన్ని అంబారి ఎక్కించి మేళతాళాలతో ప్రహరీ లోపల ఆలయం చుట్టూ 3 సార్లు తిప్పుకొస్తారు. 108 దివ్య దేశాలలో ఈ ఆలయం లేకపోయినప్పటికీ కూడా వేద పద్ధతిలో పూజలు నిర్వహించటం వల్లే వైష్ణవులకు గురువాయూర్ పరమ పవిత్ర ప్రదేశంగా మారింది. గురువాయూరప్ప సన్నిధిలో రోజు ఎంతోమంది చిన్నారులకు అన్నప్రాసన నిర్వహిస్తారు. ఇలా చేస్తే భవిష్యత్తులో ఆ పిల్లలకి ఎలాంటి విపత్తు వాటిల్లదనేది భక్తుల విశ్వాసం.
అలాగే స్వామి సమక్షంలో వివాహ బంధం ద్వారా ఒక్కటైతే జీవితం ఆనందమయంగా ఉంటుందనే నమ్మకంతో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు కూడా ఇక్కడ పెళ్లిళ్లు చేసుకునేందుకు ఇష్టపడతారు. అందుకే కేరళలో మరే గుడిలో లేనన్ని కళ్యాణాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నిత్యం జరిగే మరో వేడుకేంటో తెలుసా? తులాభారం. తమ బరువుకి సమానంగా అరటిపళ్ళు, బెల్లం, కొబ్బరికాయలు, పంచదార ఇటువంటివి స్వామికి నివేదిస్తారు భక్తులు. గజరాజుల ప్రస్తావన లేని గురువాయూర్ని మనం ఊహించలేం కదా. ముఖ్యంగా స్వామిని సేవించిన పద్మనాభన్, కేశవన్ల గురించి కథలు కూడా ఎన్నో ఉన్నాయి. ఎత్తుగా సాధు స్వభావంతో ఉండే పద్మనాభన్ జీవించున్నంత వరకు కూడా స్వామి సేవలోనే గడిపిందట. 1931లో అది చనిపోయినప్పుడు స్వామి నుదుటన ఉన్న గంధం బొట్టు రాలి పడిపోయిందిట. పద్మనాభన్ వారసత్వాన్ని అందిపుచ్చుకుంది కేశవన్. అచ్చం దానిలానే స్వామిని సేవించేదిట. తిడాంబును ఎక్కించినంతసేపు భక్తితో ముందు కాలును ఎత్తి పెట్టుకునే ఉండేదిట. అందుకే దీన్ని గజరాజు అన్న పేరుతో సత్కరించారు. 1976లో ఏకాదశి రోజున ఉదయాన్నే స్వామికి అభిముఖంగా తిరిగి దేహాన్ని చాలించిందిట. ఆలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పున్నత్తూరు కోటలోనే దేవస్థానానికి చెందిన ఏనుగుల శాల ఉంది. అందులో సుమారు 50 ఏనుగుల వరకు ఉన్నాయి. ఇక్కడ కేశవన్ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ జరిగే కుంభోత్సవంలో భాగంగా ఏనుగుల పందాలు కూడా జరుగుతాయి. గురువాయూరప్పన్ ఆలయాన్ని విష్ణుమూర్తి యొక్క 2వ అవతారమైన శ్రీకృష్ణుని నివాసంగా భావిస్తారు. భారతదేశంలోని గురువాయూరప్పన్ ఆలయం 4వ పెద్ద దేవాలయం. గురువాయూరప్పన్ ఆలయం దేశంలోనే ప్రసిద్ధి చెందింది. ఈ గుడిని కలియుగ వైకుంఠంగా భావిస్తూ ఉంటారు. కేరళ సంప్రదాయ పద్ధతిలో నిర్మించిన గురువాయూరు ఆలయం అతి ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉంది. దేశం నలుమూలల నుంచి కూడా ఈ ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఆది శంకరాచార్యులు వారు ఏర్పాటు చేసిన పూజా విధానాన్ని ఇప్పటికీ కూడా ఆచరిస్తూ వస్తున్నారు. విష్ణువు అవతారమైన ఈ బాలగోపాలుడికి అర్చకులు శంఖాభిషేకం, అర్చనల్ని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. వివిధ రకాల పుష్పాలతో, సకలాభరణాలతో స్వామిని అందంగా అలంకరిస్తారు. ఇదే రూపంలోనే దేవకీ వసుదేవులకు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు దర్శనమిచ్చినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయంలో కొలువయ్యున్న శ్రీకృష్ణుని సుందర దరహాసముగ్ధ మనోహర మూర్తిని చూసినంతనే తనువు మనసు పావనమై సర్వాభీష్టాలు నెరవేరుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.